హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ వరల్డ్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇవాళ అయితే చూస్తున్నారు కదా, మీకు వెజ్ అంటే ఇష్టం అయితే డెఫినెట్గా ఈ కర్రీ ఒక్కసారన్నా ట్రై చేయాల్సిందేనండి. సో ఎలా ట్రై చేయాలో చూసేద్దామా మరి. సో నేనైతే ముందే ఒక 7-8 ఎండుమిర్చి, చింతపండు ఒక 20 minutes నానబెట్టుకున్నానండి. సో ఆ నానబెట్టుకున్నవి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం మనము. ఇది బాగా ఫైన్గా పేస్ట్ అయిపోవాలండి, మొత్తము కోర్స్గా ఏం అవసరం లేదు. ఈ మసాలాతోనే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. వెల్లుల్లి రెమ్మలు, అల్లము వేసుకున్నాను. సో ఇవైతే గ్రైండ్ చేసేసుకున్నాము. సో చూడండి, ఇలా బాగా పేస్ట్ అయిపోవాలన్నమాట. అంటే పేస్ట్ అయిపోతే మీకు కూరలో తెలియదు అనమాట, ఓన్లీ టేస్ట్ ఒకటి తెలుస్తుంది. చూడండి, ఇలా పేస్ట్ అయిపోవాలి. సో నెక్స్ట్ ఇదే జార్లోనే మనము టొమాటోస్ వేసుకొని ప్యూరీ చేసుకుందాము. ఒక 7-8 టమాటోస్ తీసుకున్నానండి నేను, చిన్నవి. మీకు ఎంత గ్రేవీ అవసరమో అంత తీసుకోండి. సో నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కర్రీ లీవ్స్ వేసేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది కూడా నాకు చెప్పండి డెఫినెట్గా. ఇదైతే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేయచ్చు హ్యాపీగా. చపాతీలోకి, అన్నంలోకి, రొట్టెలోకి, దేంట్లోకి అయినా హిట్ కాంబినేషన్ అండి. నా మాట వినండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇందులోకైతే నేను ఆనియన్స్ వేస్తున్నాను. అంటే చిన్నగా చాప్ చేసుకోండి ఆనియన్స్. ఒక పెద్దవి 3 ఆనియన్స్ వేసాను నేను. సో చిన్నవైతే ఒక 4-5 పడతాయి. ఇదైతే బాగా దూరగా వేగిపోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాము. పచ్చివాసన అంతా పోవాలన్నమాట. చూడండి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడైతే మనము ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే ఎప్పుడు కొంచెం తక్కువే వేస్తానండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ అయితే మరీ ఇబ్బంది అని చెప్పి తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా నా అలాగే చేస్తుంటారా ఎప్పుడు? సో నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేశాను. అంతే కదండి, సాల్ట్ ఎక్కువైపోతే మరి కర్రీ వేస్ట్ అయిపోతుంది కదా. ఇది అందరూ ఇళ్ళాళ్ళు పాటించే ఒక చిన్న ఇష్యూ అనమాట, ఈ సాల్ట్ దగ్గర. సో బాగా వేపేసుకుందామండి ఇది. హెల్దీ అండ్ ఈజీ క్విక్ రెసిపీ అండి, చాలా ఈజీగా చేసేసేయచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే కర్రీ లాస్ట్లో కొంచెం తీసేసి రైస్లోకి వేసేసి టమాటా బాట్లా కూడా కలిపేయచ్చు అండి. చాలా చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారు ఎంత బాగుంది, నెక్స్ట్ టైం మీరే చాలాసార్లు చేసుకొని తింటారు. సో నెక్స్ట్ అయితే మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసాను. ఇది కూడా బాగా మిక్స్ అయిపోవాలి, బాగా కుక్ అయిపోవాలన్నమాట. ఎందుకు ఎక్కువ ఎండుమిర్చి యూజ్ చేస్తానంటే టేస్ట్ బాగా వస్తుందండి. అంటే అవి ప్యాకెట్లో కారం పొడి ఎప్పటి నుంచో నిల్వ ఉంటాయి కదా, సో కారం తగ్గిపోయి ఉంటుంది. సో అది కరెక్ట్గా తెలియదు అనమాట, మెజర్మెంట్ కారం ఎంత వేస్తున్నాము అనేది. సో ఇలా అయితే టేస్ట్కి టేస్ట్ వస్తుంది, ప్లస్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో అందుకనే నేను ఎక్కువ అయిపోయి యూజ్ చేస్తాను. ఇదైతే ఆయిల్ పైకి తేలిపోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఎంత బాగా కుక్ అయిపోయిందన్నమాట. ఇలాగనే ట్రై చేశారంటే ఒక 2-4 ముద్దలు ఎక్కువే తింటారండి, తినని వాళ్ళు కూడా. మా పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ తినను అని చెప్తారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. సో ఇలా అయితే బాగా తింటారనమాట వాళ్ళు కూడా.
కొంచెం పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి నోటికి బాగుంటుంది. మొన్ననే కదా ఫీవర్స్ వచ్చి తగ్గాయి, సో అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇందులోకైతే చాప్ చేసుకున్న టొమాటోస్ వేస్తున్నాను. ఒక 2 టమాటోస్ చాలండి, ఎందుకంటే మరి ప్యూరీ వేస్తాం కాబట్టి. ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, నాకు కూడా. ఆయన చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మోటివేషన్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలి, మిమ్మల్ని బాగా ఇంకా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇందులోకి టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇక ఈ మొత్తం కర్రీ అంతా బాగా కుక్ అయిపోవాలి. కొంచెం మందం గిన్నెలు యూజ్ చేయండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఒక 5 minutes మూత పెట్టేసుకున్నాము. చూడండి బాగా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక 2 minutes పెట్టుకున్నామండి. లాస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోయింది. చూసారు కదా, మన ఈజీ టేస్టీ సింపుల్ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.